ప్రజలు రప్పా అంటూ 11 సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గత 5 ఏళ్లు వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్ని వైసీపీ విధ్వంసం చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వ్యవస్థల్ని గాడిన పెడుతున్నారన్నారు. మార్కెట్ యార్డులకు వెళ్ళటం, మిర్చి యార్డుకి వెళ్ళటం, లేదా పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళటం, రైతులకి అయితే చేయలేదంటాం, చిత్తూరు వెళ్ళి మామిడికి ధర లేదంటాం, తెచ్చే ట్రాక్టర్లని రోడ్డు మీద పోసి తొక్కియటం. అసలు మీకు ఏ పంటలు పండుతున్నాయి, రాష్ట్రంలో ఎన్ని హెక్టార్లో ఏ పంట విస్తీర్ణం చేస్తారో ఇతనికి తెలుసా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి గంజాయి సాగు మాత్రం నీకు తెలుసు, ఏం తెలియదు. రైతులకి మీరేం చేశారు, మేమేం చేశాం, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మీరేం చేశారు, మేమేం చేస్తున్నాం. కడుపు మంటగా తయారైపోయింది జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీకి. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి రోజు రోజుకి మీడియాలో వీళ్ళ అరెస్టు, వాళ్ళ అరెస్టు, ఈ కుంభకోణం బయటకు వస్తుంది, ఆ కుంభకోణం బయటకు వస్తుందని వస్తూ ఉంటే దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడతారు, 3.5 ఏళ్లలో ఎగిరిపోతాడని. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడతారు, పగులు నరకండి, వెళ్ళి రాత్రి నరకండి. నేను అడుగుతున్నా, పేరు నేను కానీ లేదా మాట్లాడే వైసీపీ వాళ్ళు కానీ, మీకు దమ్ముంటే మీరు ఎవరు నరుకుతారో ఆ పేర్లు వెల్లడించండి, మాకు చెప్పండి. ఊరికి పిచ్చి మాటలు, రంకెలు అంటే మీరు కోస్తామంటే, మీరు చంపుతామంటే యువతలేడు దండం పెట్టి కూర్చుంటాడా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక సిస్టమ్ ఉంది, మేము ఏదో సమన్వయంగా ఉంటామని చెప్పి మా బలహీనత కాదు అది. మా నాయకుడు గొడవలొద్దు, మనకి అభివృద్ధి ముఖ్యం అంటున్నాడు. వాళ్ళు ఆ విధంగా చేసి డ్యామేజ్ చేశారు రాష్ట్రాన్ని. మనం ప్రజల దగ్గరికి వెళ్దాం, చేద్దామని మా అధినేత మాట్లాడుతుంటే అదేదో మీరు వేరే విధంగా తీసుకొని మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది.